నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కొడాలికి బిగుస్తున్న ఉచ్చు, అనుచరుడి అరెస్ట్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. కొడాలి నాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే, అలాగే మాజీ మంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అన్నిటికీ మించి. సో అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, లోకేష్ అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకని అంటే గతంలో లోకేష్ కూడా చెప్పారు, ఆయన పాదయాత్ర చేసేటప్పుడు రెడ్ బుక్ చూయించి ఖచ్చితంగా ఇలాంటి అరాచక శక్తులందరి పీచం అణుస్తాము అని చెప్పారు. ఇంకా కొంచెం మాస్గా చెప్పాలి అనంటే లోకేష్ చెప్పిన రీతిలో చెప్పాలంటే ఒక్కొక్కరిని కడ్రాయర్ మీద పరిగెత్తిస్తాను అని చెప్పేసి లోకేష్ చెప్పారు. కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ అరెస్టు ఖచ్చితంగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు ఆనాడు అభిమానులకి. సో ఎందుకలా హామీ ఇవ్వాల్సి వచ్చింది అనంటే చంద్రబాబు నాయుడిని, అలాగే పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ముగ్గురిని కూడా చాలా అమర్యాదగా మాట్లాడారు కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డిని సంతోష పెట్టడానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు అనే గౌరవం లేకుండా, తన తండ్రి అంత వయసులో ఉన్న వ్యక్తి అనే ఒక మర్యాద కూడా ఇవ్వకుండా కొడాలి నాని చంద్రబాబు నాయుడిని ఎంత హేళనగా మాట్లాడారు అనేది మనమంతా విన్నాం. అలాగే లోకేష్ ఒక యువ నాయకుడు, పార్టీని లీడ్ చేయాల్సిన వ్యక్తి, అలాగే ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మీద పప్పు తుప్పు అని ముద్రలు వేయటం, నీచంగా మాట్లాడటం అనేది కూడా సహించలేకపోయారు తెలుగుదేశం పార్టీ అభిమానులు. ఇక పవన్ కళ్యాణ్ ఎంతటి అభిమాన గణం ఉన్న హీరో, అలాగే పొలిటికల్ లీడరో మనందరికీ తెలిసిందే. సో అలాంటి లీడర్ని కూడా వకీల్ సాబ్ కాదు షకీలా సాబ్ అని చెప్పేసి నీచంగా మాట్లాడారు, డిగ్రేడ్ మాటలు మాట్లాడారు కొడాలి నాని. మరి వాళ్ళందరికీ కొడాలి నాని ఎప్పుడైనా సరే అరెస్ట్ అవ్వాలి, ఆ మాటలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాలి అని చెప్పేసి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. వల్లభనేని వంశీ అయితే అరెస్ట్ అయ్యాడు, కానీ ఇంకా కొడాలి నాని మాత్రం అరెస్ట్ కాలేదు. సో ఎప్పుడెప్పుడు కూటమి సర్కారు కొడాలి నానిని అరెస్ట్ చేస్తుందని ఎదురు చూస్తారు. అయితే అరెస్ట్ కాకపోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే కొడాలి నానికి హెల్త్ ప్రాబ్లం ఉంది. హెల్త్ ప్రాబ్లం ఉన్న వ్యక్తిని తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కోర్టులు మళ్ళీ ఆ హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల వాళ్ళకి బెయిల్ మంజూరు చేస్తాయి. కాబట్టి పూర్తిగా కోలుకోనివ్వండి, ఆ అరెస్టులు ఎక్కడా నేను మర్చిపోలేదు, ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళకి వాయనం ఇచ్చేదే అని చెప్పేసి లోకేష్ పదే పదే చెప్తూనే ఉన్నారు. రెడ్ బుక్ ఎక్కడా కూడా పక్కన పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టిన రాజకీయ నాయకులు, అలాగే రాజకీయ నాయకుల ప్రాపకం కోసం ప్రాకులాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అనవసరంగా కేసులు పెట్టిన పోలీసు అధికారుల దగ్గర నుంచి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, ఐఏఎస్ అధికారులు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళలో మొదటి వ్యక్తి మాత్రం కొడాలి నానియే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిమతం. సో అయితే మళ్ళీ ఇప్పుడు చానాళ్ళకి హెల్త్ అంతా కూడా సెట్ అయింది. ఈ మధ్యకాలంలో కొడాలి నాని అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి, నేను మళ్ళీ యాక్టివ్గా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటాను, మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నాను, అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే నాకేం భయం లేదు, మహా అయితే 100 రోజులు పెడతారేమో జైల్లో, అంతకుమించి ఏం చేయలేరు కదా, మేము ఎక్కడా వెనకాడం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా ఎక్కడా కూడా పోరాటం ఆపము అని చెప్పేసి చెప్పాడు. సో యాక్టివ్గా ఉన్నాడు, రెడీ అయ్యాడు, పాలిటిక్స్లో మళ్ళీ యాక్టివ్గా ఉంటానంటున్నాడు, హెల్తీగా కూడా ఉన్నాడు కదా, మరి అరెస్ట్ చేయండి అని చెప్పేసి కార్యకర్తలంతా కూడా విన్నపాలు చేస్తున్నారు అధినాయకత్వానికి. సో మరి అధినాయకత్వం కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. సో అయితే ఎలా పడితే అలా అరెస్ట్ చెయ్యము అని చెప్పేసి ముందే చెప్పేసింది. ఒకవేళ ఎలా పడితే అలా అరెస్ట్ చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళం. రోజే ఎన్ని మాటలు అంది పవన్ కళ్యాణ్ని, కళ్ళల్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఉందా, మాట్లాడవే అని చెప్పేసి ఎంత అవహేళనగా మాట్లాడింది. ఒకవేళ కక్షపూరిత రాజకీయాలకు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ రోజానే అరెస్ట్ చేయాలి. పైగా జనసేన కార్యకర్తలందరికీ కూడా మిడిల్ ఫింగర్ చూయించి చాలా నీచమైన సైగలు కూడా చేసింది ఒకప్పుడు ఎయిర్పోర్ట్లో. సో అలాంటి వ్యక్తిని వదిలిపెట్టారు అనంటే కూటమి సర్కారులో కక్షపూరిత రాజకీయాలు లేవనే కదా చెప్పుకోవాలి. అలాగే కొడాలి నాని లాంటి వాళ్ళని ఇంకా వదిలిపెట్టారనంటే కేసుల్ని బట్టి, కేసు తీవ్రతను బట్టి అరెస్టు చేయాలి తప్ప ఎలా పడితే అలా అరెస్టు చేసి అబాస్పాలు కాకూడదు. ప్రజల్లో కూటమి సర్కారు కక్షపూరిత రాజకీయాలకు వెళుతోంది అని చెప్పేసి, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతని తీసుకొచ్చుకోకూడదని చెప్పేసి కృతనిశ్చయంతో ఉంది కూటమి సర్కారు.
కాబట్టి ఇప్పటికీ కూడా కొడాలి నాని లాంటి వాళ్ళు బయట తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. ఎందుకని అంటే గుడివాడలో ఎవరైతే కొడాలి నాని అనుచరుడు ఉన్నాడో మసాలా శివ అంట అతని పేరు, ఇదిగోండి. సో అరెస్టు చేశారు ఇప్పుడు అతన్ని. ఎందుకు అరెస్ట్ చేశారంటే బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్లు ఈ వ్యవహారాల్లో అతడి ప్రమేయం ఉన్నట్టుగా తెలుసుకున్నారు పోలీసులు. సో క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర బెట్టింగ్లు కావచ్చు, వాటిల్లో ఇతడి హస్తం ఉందట. కాబట్టి వెంటనే దాడి చేసి వాళ్ళ శిబిరాల మీద దాడి చేసి అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత నగదు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా తీసుకున్నారు. తీసుకుంటే దీంట్లో కొడాలి నాని ప్రమేయం కూడా ఉంది అనే సమాచారం తెలుస్తోంది. వాళ్ళని విచారించిన తర్వాత కొడాలి నాని ప్రమేయం కూడా ఉంది అనే సమాచారం బయటకు వచ్చింది. సో వెంటనే అరెస్ట్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కొడాలి నానిని అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఈ క్యాసినోలు, అలాగే ఈ పేకాటలు, గుండాటలు, జూదాలు ఇవన్నీ కూడా గతంలో 2021, 2022 ఆ టైంలో సంక్రాంతి సీజన్లో గుడివాడలో అరేంజ్ చేశారు కదా, వీటి మీద కూడా ఖచ్చితంగా ఆ కేసులన్నీ కూడా తిరగతోడతారు అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. ఎందుకని అంటే ఇదిగోండి ఇతడే మసాలా శివ. మరి వీళ్ళంతా కూడా కొడాలి నానికి అనుచరులుగా ఉండి ఆనాడు ఈ క్యాసినోలు రన్ చేయడంలో చాలా సహాయపడ్డారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అప్పట్లో క్యాసినోని రన్ చేస్తున్నారన్న విషయం తెలుసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా గుడివాడకు వెళ్ళి ఆ క్యాసినోని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తే కొడాలి నాని అనుచరులే వాళ్ళందరినీ తరిమి కొట్టారు, దాడి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద దాడి చేశారు, భౌతిక దాడికి పాల్పడ్డారు. సో వాళ్ళు తిరిగి రాక తప్పలేదు, వెనుదిరిగి రాక తప్పలేదు ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. సో మరి ఆనాడు గుడివాడలో ఇలాంటి క్యాసినోలు నిర్వహించడం అనేది నిజంగా గుడివాడ ప్రజల్ని ఒక రకంగా దోచుకున్నారని చెప్పడమే కదా. క్యాసినోలు అంటేనే దోపిడీ, అది ఎక్కడా కూడా కాదనలేని సత్యం. మీరు ఎవరైనా క్యాసినోకి వెళ్ళిన వాళ్ళు ఉంటే దయచేసి కమెంట్ బాక్స్లో పెట్టండి, మీరు ఏమైనా లాభం పొందారా అని చెప్పేసి. మనం అమెరికా లాంటి దేశాల్లో, లండన్ లాంటి ప్రాంతాల్లో, అలాగే గోవా లాంటి ప్రాంతాల్లో, మన ఇండియాలో చూస్తే గోవా లాంటి ప్రాంతాల్లో కూడా ఈ క్యాసినోలు చూస్తూ ఉంటాం. వెళ్ళిన చోట క్షవరం చేయించుకొని రావటమే తప్ప కాస్త 4 డబ్బులు జేబులో వేసుకొని వచ్చారని చెప్పిన వాళ్ళైతే నాకు తెలిసి లేరు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి దయచేసి. సో ఇలా క్యాసినోలు పెట్టి, గుడివాడలో క్యాసినోలు పెట్టి ఇక్కడ గుడివాడ ప్రజల్ని ఎంటర్టైన్ చేద్దామనా, లేకపోతే గుడివాడ ప్రజల్ని దోచుకుందామనా? సో దాని మీద కూడా మీ అభిప్రాయం చెప్పండి. గుడివాడలో కొడాలి నాని ఎందుకు క్యాసినోలు పెట్టాడు గతంలో అని చెప్పేసి. మొత్తం మీద ఈ క్యాసినోల వ్యవహారాన్ని, అలాగే కొన్ని ప్రభుత్వ స్థలాలకి సంబంధించి, అంటే ఇళ్ళు కట్టుకోవడానికి ప్రజలకు ఇస్తారు కదా, వాటికి సంబంధించి కూడా ఏవో స్కీములు, స్కాములు జరిగాయట. మొత్తం మీద గుడివాడలో కొడాలి నాని వ్యవహారాలు, ఆయన చేసిన అరాచకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో మొత్తం మీద కొడాలి నాని యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి, హెల్దీగా కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ కేసులన్నీ మెల్లగా బయటికి తీయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మరి నిజంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందా లేదా, కొడాలి నాని మీద యాక్షన్ తీసుకుంటుందా లేదా తెలియాలంటే వేచి చూడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కొడాలి నాని చేసిన పనులు గతంలో ఏవైతే ఈ క్యాసినోలు నడపడం కావచ్చు, లేకపోతే గుడివాడలో కొన్ని అరాచకాలకు పాల్పడడం కావచ్చు, అవినీతి కార్యక్రమాలకి పాల్పడడం కావచ్చు, వాటన్నిటి మీద వెంటనే విచారణ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా, లేదంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.